అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, శుక్రవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి? అంతేకాకుండా శుక్రవారం అమ్మాయి పుడితే ఇంకా లక్ష్మీదేవత అని చెప్పేసి చాలా సంతోషం అవుతారు తల్లిదండ్రులు. వీళ్ళ గురించి చెప్పండి. అసలు శుక్రవారం నాడు కనుక ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని ఇప్పటి నుంచి కాదు, కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది. అండ్ అది నిజం కూడా. అందువలన అంటే మిగతా ఆడవాళ్ళంతా ఏంట్రా మేమంతా మిగతా రోజుల్లో శుక్రవారం పుట్టలేదు, మేము లక్ష్మీదేవులు కదా అంటే అసలు ఆడదంటేనే లక్ష్మీదేవి. స్త్రీ అంటే శుక్రవారం నాడు పుడితే ఏంట్రా లాభం అంటే నటించడం వస్తుంది. సూపర్ స్టార్స్ అయిన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, వీళ్ళందరూ ఎలా యాక్ట్ చేస్తారు సినిమాల్లో? అసలు ఎవరన్నా మనం పనికొస్తామా? అంత బాగా యాక్ట్ చేస్తారు. అలాగే నువ్వు కూడా ఎలా అవునా గురుగారు అని అమాయకురాల్లాగా అడుగుతావు. నువ్వు ఎంతమందిని ఇంటర్వ్యూలు చేస్తావు? 1000 మందిని చేస్తావు. చేస్తే వీడిలా చెప్తున్నాడు, వీడిలా అన్నీ తెలుసు నీకు, కానీ పైకి మాత్రం గురుగారు చాలా చక్కగా చెప్పారు గురుగారు, అవునా గురుగారు అంటారు. ఇదంతా శుక్రుడి లక్షణాలు అనమాట. అంటే మనకి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఎంత పవర్ఫుల్లో, రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి గారు కూడా అంతే పవర్ఫుల్. ఇంకా ఒక విశేషం చెప్తాను. అసలు ఆ దేవతల గురువైనటువంటి బృహస్పతి కూడా శుక్రాచార్యుడి వారి శిష్యుడు. అందువలన అత్యంత మేధావులుగా పుడతారు శుక్రవారం పుట్టినోళ్ళు. విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తారు. కార్లు, ఈ రోజుల్లో కార్లకి ఏం వాల్యూ ఉందమ్మా? ఒక్కొక్క ఇంటికి 4-5 కార్లు వస్తున్నాయి. ఇరాన్ను ఇజ్రాయెల్ యుద్ధం పుణ్యమా అని కొంచెం 4 కార్లు తీయకుండా ఏదో ఒక కారు తీస్తున్నారు. రోడ్లు కొంచెం ఖాళీగా కనబడుతున్నాయి పెట్రోల్ భయపడి. అలా ఈ కార్లు ఒక్కొక్క ఇంటికి శుక్రవారం పుట్టిన వాళ్ళకి 4-5 కార్లు వచ్చేస్తాయి. అలాగే శుక్రవారం పౌర్ణమిని పుట్టారనుకో ఇంకా లక్ష్మీదేవి. అలాగే శుక్రవారం నాడు శతభిష నక్షత్రంలో పుట్టారనుకో మంత్రగత్తెలు అయిపోతారు. అందువలన ఇలా రకరకాలుగా ఉంటాయి. వీళ్ళకి జుట్టు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళకి జుట్టు ఒత్తుగా ఉంటుంది, జుట్టు ఊడిపోదు. భరణీ నక్షత్రం వాళ్ళని చూడు, కర్లింగ్ లా ఉంటాయి చాలామందికి. వీళ్ళకి ఎంతసేపు కూడా ఎవరు కావాలంటే మనుషులు కావాలా, బంధువులు కావాలా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు చక్కగా భోజనాలు పెట్టడంలో వీళ్ళకి ఇంట్రెస్ట్. శుక్రవారం పుట్టిన వాళ్ళు అంటే శుక్రుడు అంటే మహాలక్ష్మి తల్లి అన్నగారు, భృగ మహర్షి కూతురు. కాబట్టి వీళ్ళందరూ కూడా లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం వీళ్ళకి శుక్రవారం నాడు. అందువల్లనే శుక్రవారం నాడు అందరూ లక్ష్మీ పూజ చేస్తారు. ఎందువల్లంటే ఆ రోజు శుక్రుడికి సంబంధించింది. ఆ శుక్రుడు శివుడిని పూజ చేస్తాడు. లక్ష్మీదేవి అన్నగారు కాబట్టి లక్ష్మీదేవి పూజ కూడా చేస్తాడు. కాబట్టి అందరికీ కూడా లక్ష్మీవారం నాడు, ఈ యొక్క శుక్రవారం నాడు మనకి పూజ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శుక్రవారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి ఏ రోజున కూడా ఆకలితో ఉండరు. మొత్తం ప్రపంచం అంతా ఇంటర్వ్యూ చేయను. శుక్రవారం నాడు పుట్టినోడు ఎవడైనా అడుక్కునే వాళ్ళల్లో శుక్రవారం పుట్టినోడు ఉంటాడా అంటే ఉండడు. వాడికి ఎప్పుడో ఎక్కడి నుంచో అన్నం వచ్చేస్తుంది వాడికి. వాడిది ఎప్పుడు పై చేయనే ఉంటుంది శుక్రవారం పుట్టే వాళ్ళకి. అందువలన ఇప్పుడు పెళ్లి కూతురులకు డిమాండ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఏ వారం పుట్టావు? మన వీడియోస్ చూసిన తర్వాత అడుగుతారు అందరూ. శుక్రవారం అనగానే నో కట్నం, నో ఇది కమాన్ శుక్రవారం డిమాండ్. అసలు ఆడపిల్లలు దొరకట్లేదు. అందులో శుక్రవారం పుట్టిన అమ్మాయిలు అస్సలు దొరకరు. కాబట్టి శుక్రవారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి చక్కటి పర్సనాలిటీ ఉంటుంది. శుక్రుడు మంచి అందగాడు. తర్వాత కాకపోతే శుక్రవారం పుట్టిన మగోళ్ళు, ఇప్పుడు లేడీస్ కొంతమంది తాగుతున్నారు అనుకో, అది వేరే విషయం. మా స్టూడెంట్స్ కొంతమంది జస్ట్ టెక్నాలజీ మారింది కదా, తరం మారింది కదా. ఈ శుక్రవారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి శుక్రుడు బాగోకపోతే మందు తాగుతారు. శుక్రాచార్యుల వారు ఒక్కడే 9 గ్రహాలలో ఆయన ఒక్కడే మందు తాగుతాడు, మిగతా వాళ్ళు ఎవ్వరు ముట్టుకోరు. దేవయాని కచుడు స్టోరీ విన్నావా? శుక్రాచార్యుల వారి కూతురే దేవయాని. ఈయన దగ్గర మత సంజీవిని విద్య ఉంటుంది. అంటే శుక్రవారం నాడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళని బతికిచ్చేస్తాడు. శుక్రుడు బతికిచ్చాడు.
కచుడిని బృహస్పతి అయినటువంటి ఈ యొక్క దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు కచుడు. వీడి దగ్గర శుక్రుడి దగ్గర మృత సంజీవని విద్య ఉందని ఆయన దాన్ని పట్టుకొచ్చాయి అని చెప్పేస్తే ప్రేమించినట్టు యాక్టింగ్ చేయమంటే ఈయన కచుడు వచ్చి ప్రేమిస్తాడు. ఆ రాక్షసులంతా కనిపెట్టేసి కచుడిని మర్డర్ చేసేసి కాల్చేసి ఆ శుక్రుడికి రోజు తాగే అలవాటు ఉంది కాబట్టి ఆ తాగుళ్ళో ఈ బూడిదని కలిపేసి తాగిచ్చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మాయి అడిగిందని చెప్పేసి ఆ మృత సంజీవని విద్య కచుడికి నేర్పిస్తే పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు. అంటే అర్థం ఏమిటంటే నేను శుక్రవారం పుట్టిన వాళ్ళు మనుషులు చచ్చిపోయిన మనుషులను బతికిస్తారని కాదు అర్థం. ఒక్కొక్కళ్ళు ఏమండి నేను డిప్రెషన్ అయిపోయాను, ఏమండి నా కోట్లు లాస్ అయిపోయింది, బోళ్ళంతమంది నన్ను మోసం చేసేసారండి, డబ్బులు లేవండి అని రకరకాల బాధలు ఒక్కొక్కళ్ళి ఉంటాయి కదా. అటువంటి వాళ్ళు ఏ గోదావరిలోనో దొక్కకుండా శుక్రవారం పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళితే వీళ్ళు ఏం పర్వాలేదండి, ఏం పర్లేదు వస్తాయని చెప్పి వీళ్ళు చక్కగా మనోధైర్యం ఇస్తారు. దాంతో వాళ్ళు సొసైటీలు చేసుకోరు. అది మృత సంజీవిని విద్య అంటే వీళ్ళకి అవతల చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా రక్షించగలిగేటటువంటి కెపాసిటీ ఈ శుక్ర బలం వల్ల వస్తుంది, శుక్రవారం పుట్టిన వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ వీళ్ళు ఏసీ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేరు వీళ్ళు. అపాయింట్మెంట్ ఎవరైనా ఇచ్చారనుకో, సీఎం అయినా సరే జస్ట్ 2 minutes చూస్తారు. ఆ సీఎం ఇవ్వలేదనుకో, సీఎం అయితే ఏంటి నాకేంటి అని చెప్పి వచ్చేస్తారు వీళ్ళు. అంత అంటే పేషెంట్స్ తక్కువ ఉంటుంది వాళ్ళకి, వెంటనే టకటక అయిపోవాలి. కారులో కూడా అండ్ ఏమండి కారులో వెళ్ళాను, నాకు శుక్రవారం నాడు పుట్టిన శిష్యురాలు ఉంది, కారులో వెళ్ళామండి. వాళ్ళ కార్లు అంతకుముందు ఆటోలో తిరిగేది, బస్సుల్లో తిరిగేది. ఇప్పుడు స్టేజ్ మారిపోయింది కాబట్టి ఆ కారులో ఇప్పుడు రేంజ్ రోవర్ కారు కొనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ కారు మనం రేంజ్ రోవర్లో తిరుగుతున్నాం కాబట్టి ఆ కారు సెటప్ అంత బాగాలేదు, సీటింగ్ ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి నాకు, అంత అలైన్మెంట్ సరిగ్గా లేదండి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి విలాసాలు. అట్లాగే ఇండియా ఆనట్లేదు ఆమెకి, అమెరికా అంటుంది. అక్కడ అమెరికా వాళ్ళంతా అడుక్కుంటుంటే ఇక్కడ అమెరికా అంటుంది. అమెరికా పిచ్చి నాకు ఎప్పుడు పోద్దంటే, పోదమ్మా నీకు ఈ జన్మకి పోదు, నిన్ను కాల్ చేసిన తర్వాత మళ్ళీ నీకు నెక్స్ట్ జన్మలో కూడా వస్తుందమ్మా అన్నావు. శుక్రవారం పుట్టిన వాళ్ళకి అంతే అనమాట, ఇవి విలాసాల పిచ్చి పోదు లాస్ట్ వరకు. వీళ్ళకి ఎక్కువ మంది భౌతికం ఏమండి గరుడ పురాణం చదవండి మీకు దేవుడు మోక్షం ఇస్తాడు, తప్పులు చేయకండి, ఇట్లాంటివన్నీ చేత పోవయా పంతులు అంటారు. మరి ఏమి కావాలి శుక్రవారం వాళ్ళకి? విలాసాలు. అవి ఆటోమేటిక్ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఏమంటే శుక్రవారం పుట్టిన వాళ్ళకి పూజలు పునస్కారాలు చేయరా అండి అంటే పూజలు పునస్కారాలు చేస్తారు. మోక్షం రావడానికి హిమాలయాలకు వెళ్ళిపోయి వివేకానందులాగా ఎండిపోయిన చపాతీలు 4 రోజులు నానబెట్టుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని తిన్నాడు. వీళ్ళు అలా తింటారా మరి? వాళ్ళ గురువు ఐసీఎస్ కలెక్టర్ ఆఫీస్కి రిజైన్ చేసేసి కలెక్టర్ జాబ్కి ఆయన చపాతీలు నానబెట్టుకొని ఎండిపోయినాయి 4 రోజులు నీళ్ళల్లో నానబెట్టుకొని తింటాడు ఆయన. కాబట్టి అలా ఉండలేరు వీళ్ళు. శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళకి ప్రతిరోజు బిర్యానీలు కావాలా? శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళకి ఒక పక్క మోషన్స్ వస్తున్నా సరే బిర్యానీలు తింటారు. మోషన్స్ వచ్చినా తర్వాత మందులు వేసుకుందాంలే అని. అంటే ఏంటంటే నో కాంప్రమైజ్, నేను అనుకున్నట్టే జరగాలి, నాకు సుఖాలు ఇవ్వాలి. దిస్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆన్ ఫ్రైడే అమ్మ దాక్షాయిని. అండ్ వీళ్ళ లక్కీ నెంబర్ 6, 15, 24. వీళ్ళ లక్కీ డే వారాలు శుక్రవారము, బుధవారము, సోమవారము. వీళ్ళకి ఆదివారం నాడు పనులన్నీ రివర్స్ అయిపోతాయి, ఆదివారం కలిసి రాదు. కాబట్టి ఈ రకంగా వీళ్ళకి లైట్ కలర్స్ అన్నీ కూడా, తెలుపు వస్త్రాలు ఇవన్నీ కూడా ధరించినట్లయితే వీళ్ళు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు. అండ్ శివుడికి ఆరాధన ఇవి చేసుకోవాలి వీళ్ళు. దిక్కు పడమర దిక్కు, దక్షిణం కూడా పనిచేస్తుంది. ఏ రంగంలో బాగా రాణిస్తారు గురుగారు? నటనా రంగం, జర్నలిజం, సినిమా ఫీల్డ్, హోటల్స్, హాస్టల్స్, లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టారు కదా, కో లివింగ్ అని పెడుతున్నారు. హాస్టల్స్లో జనం ఎందుకు రారు చెప్పు? ఓయో రూమ్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పెడతారు వీళ్ళు. అంటే నటన, అలాగే ఈ యొక్క సినిమా పరిశ్రమ అంతా కూడా, నాటక పరిశ్రమ, టీవీ పరిశ్రమ, కెమెరా ముందు వీళ్ళంతా కూడా ఏదో ఒక రోజున శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు కానీ శుక్రబలం ఉన్న వాళ్ళ కెమెరా ముందుకు రావాల్సిందే. మా గురువుగారు నన్ను అన్నారు, నాయన నువ్వు సినిమా రంగంలో పోతావని. నేను ఎందుకు వెళ్తాను గురుగారు, నా గురుడు శుక్రుడు 2 పవర్ఫుల్గా ఈక్వల్గా ఉన్నాయి, నాకు ఐ లైక్ టీచింగ్ లైన్, స్టూడెంట్స్కి నేను పాఠాలు చెప్పుకుంటాను అన్నాం.
మరి ఇప్పుడు ఈ రోజున కెమెరా ముందుకు వచ్చామా లేదా? అలాగా శుక్రుడు రప్పిస్తాడు మనల్ని. ఎవడరా నువ్వెవడవురా, కమాన్ కమాన్ అంటాడు అనమాట. కాబట్టి ఏదో రకంగా వీళ్ళందరూ కూడా శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క సినిమా రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అదొక ప్యాషన్ వాళ్ళకి. అందువలన వాళ్ళకి జీతాలు డబ్బులు కాదు. ఇప్పుడు యాంకర్లుగా ఉన్నవాళ్ళు అండ్ టీవీలో యాక్టర్స్ కావనివ్వండి, సినిమా యాక్టర్స్ కావనివ్వండి, వీళ్ళు డబ్బు కోసం చేయరు. వీళ్ళు ప్యాషన్, అది ఒక పిచ్చి, అదొక అందాల ప్రపంచం. కాబట్టి ఆ ప్రపంచంలో ఆ రంగుల ప్రపంచం అంటారు సినిమా రంగాన్ని. అందువలన వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ రంగాలు బాగుంటాయి. అలా అని మిగతా వ్యాపారాలు బాగుండవని కాదు. ధాన్యాలు, అలాగే హాస్టల్స్, ఇవన్నీ కూడా బాగుంటాయి. గురుగారు చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.